సార్ కడపలో ప్రచారం చేసేటప్పుడు సౌభాగ్యమ్మ గారు ఇద్దరు ఆడబిడ్డల్ని తో ప్రచారం చేస్తూ ఆమె చాలా కంటనీరు పెట్టుకున్నారు. వీళ్ళ కొంగుల్ని మీ ఓట్లతో నింపండి అంటూ ఆమె పిలిపించారు. అది ఓటర్లలో ఎలా వెళ్ళి ఉంటుంది, ప్రభావం ఎలా పడుతుంది? అంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు. సౌభాగ్యమ్మ గారు వివేకానంద రెడ్డి గారి భార్య. అవును. ఆయన అత్యంత దారుణంగా, క్రూరంగా, హేయంగా, పాశవికంగా హత్య చేయబడ్డాడు. అంటే సాధారణంగా రాజకీయ హత్యలు కానీ ఈ సుపారీ తీసుకుని కాంట్రాక్ట్ కిల్లర్స్ కానీ ఏం చేస్తారంటే సునాయాస మరణాన్ని ప్రసాదిస్తారు. సక్మని పీక్ కోసేసి వెళ్ళిపోతారు, లేదా షూట్ చేసిపోతారు. అంటే టక్మని ఒక నిమిషంలో పోతుంది ప్రాణం. కానీ ఈయన్ని వివేకానంద రెడ్డి గారిని కొట్టి 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 చంపారు. అంత పెద్ద అయింది. ఆయన చేత లెటర్ రాయించారంటే ఎంత హింసించి ఉంటారో. అవును. ఒంటి నిండా రక్తగాయాలు, గొడ్డలతో నరికిన వేట్లు కనిపిస్తూ ఉన్నాయి ఫోటోల్లో. ఇవన్నీ చూసిన తర్వాత కుటుంబ మనకే అయ్యో పాపం అనిపించినప్పుడు కుటుంబ సభ్యులకు గుండె చెరువైపోదండి. అవును. తండ్రి పట్ల కూతురికి అపారమైన ప్రేమ ఉంటుంది. అలాగే తండ్రికి కూడా కూతురి పట్ల అపారమైన కారణం ఏంటంటే కూతురుని తల్లిలో చూసుకుంటాడు తండ్రి, తన తల్లి అనుకుంటాడు. కాబట్టి ఆ ఎమోషన్ బాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్య. తన తండ్రికి అలా జరిగేటప్పటికి ఆ అమ్మాయి డెఫినెట్గా బాధ కలిగి ఉంటుంది. ఈ సౌభాగ్యం గారు వీళ్ళు తన సోదరుడే ముఖ్యమంత్రి కదా, డెఫినెట్గా మన వైపున ఉంటాడో. రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు కదా. అవును. అవినాష్ రెడ్డి వాళ్ళు అంటే వేలు విడిచిన వాళ్ళు ఎవరో వాళ్ళు, ఇంకో బ్యాచ్. అవును. వాళ్ళు దగ్గరుండి రక్తగాయాలు తుడిసేసి రకరకాల సాక్ష్యాలను చెరిపేసి వాళ్ళకి ఏంటి అవసరం. చంద్రబాబు గారు చంపాడు అన్నారు. చంద్రబాబు గారు చంపించేత వీళ్ళు ఎందుకు అవన్నీ క్లీన్ చేశారు? అప్పుడు అనుమానం వచ్చి ఉంటుంది వాళ్ళకి. పోస్ట్ మార్టం చేశారు. ఇవన్నీ జరిగింది, అంతా మనం రోజు చెప్పుకున్నాం. అవును. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడక ఏళ్ళే కార్నర్ చేస్తున్నారు, నానా మాట్లాడుకుంటున్నారు. షర్మిల గారు ఆవిడ విభేదించింది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా భారతి గారికి, షర్మిల గారికి విభేదాలు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం కంటే వదినా మరదళ్ళ మధ్య వైరం భయంకరంగా ఉంటుంది. అవును. ఎవరు అతకలేరు. వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చిందంటే అర్ధమొగుడిగా భావించి శత్రువుగా చూస్తారు వదినలు. ఆడబడుచుని సాధారణంగా ఆడబడుచుని బాగా చూసుకోవాలి. అలా చూసుకున్న వాళ్ళు కుటుంబం వృద్ధి చెందుతుంది, అష్టైశ్వర్యాలతో ఉంటారు. అవును. ఆడబిడ్డ శోకించకూడదు, కంట నీరు కారకూడదు, కలకంటి కన్నీరు నీటి బొట్టు పడకూడదు కింద. అది ఎవరికైనా అరిష్టమే. అటువంటిది ఆడబడుసు బాధపడిందంటే ఇంకా ప్రమాదం. అది స్పష్టంగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి. 5 ఏళ్ల క్రితం అతని వైభవం ఏంటి, ఇప్పుడున్న అతని పరిస్థితి ఏంటి, జనం అందరూ ఎలా కాంట్రించి ఉమ్మేస్తున్నారో. అవును. ఆయన ఫేస్ చూస్తుంటేనే టీవీలో తెలిసిపోతుంది. కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏమీ మొగమాట లేకుండా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమాత్రం మొగమాట లేకుండా ప్రజల తరపున, ప్రజల కోణంలో చెప్తూ ఉంది. ఓరు బాబు మీరు తప్పు చేస్తున్నారా బాబు, హంతకులను కాపాడి ఓడికి ఎలా ఓటేస్తారు, మీరు ఆ సీట్ ఎలాగే ఇస్తున్నారు, రేపు పొద్దున పార్లమెంట్కి పంపించేస్తాడా, ఆల్రెడీ అతను అరెస్ట్ చేయడానికి వస్తుంటే అడ్డుకున్నారు, అతను ఎస్టాబ్లిష్ అయిపోయి అక్యూజ్డ్ 8 కదా, అతను ఎలా కాపాడతాడో. అవును. వాళ్ళ అన్నగారి గురించి తెలిసి కూడా అంటుంది పాపం ఆవిడ. ఆడు పచ్చి నెత్తురు దాగి ఓడిని కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు అతను. అవును. ఏంటండి. అలాగే సునీత రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా నేను నా కోసం, నా స్వార్థం కోసం కాదు, ఈ ప్రజల కోణంలో కూడా ఆలోచిస్తున్నాను నేను. ఇలాంటి వాళ్ళు పరిపాలనలో మీరు ఏమైపోతారో అనేటువంటి వాళ్ళు కూడా సామాజిక స్పృహ ఉంది. అవును. ఇప్పుడు ఏదైనా న్యాయం జరగాల, వాళ్ళ తండ్రి గారు చనిపోయినందుకు, చంపేసినందుకు. అలాగే ప్రజల పట్ల కూడా వాళ్ళకి ఇవన్నీ అరాచకాలన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ అబద్ధాలు, వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఎవరినన్నా మేనేజ్ చేస్తా వాళ్ళు తప్పించుకునే విధానం చూసినారు, ఇంకా పట్టుదల పెరిగింది. అవును. ఏదైనా వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని చెరుకో పక్కన పీక్కు తినేస్తున్నారండి. అతనికి ఎంత గర్వంగా ఎదట వాళ్ళని తిట్టించేవాడు, తన మనుషుల చేత వాళ్ళ కుటుంబ సభ్యులని తిట్టించేవాడు, అలాగే ఆ కుటుంబాల మధ్య చిచ్చు పెడదామని చూసాడో, ఇవాళ అది ఎదుర్కొంటున్నాడు. కర్మ సిద్ధాంతం అంటే అదే, నువ్వేమి ఇచ్చేవి అదే నీకు వస్తుంది, రిటర్న్ వస్తుంది. అలాగే వీళ్ళు ఇతర కుటుంబాలని, కుల స్త్రీలని, అందరినీ, కుటుంబ స్త్రీలని ఎలాగైతే నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడారో, తిరిగి అదే మనుషులు మళ్ళీ వాళ్ళ సొంత చెల్లెలు, అంటే రాజశేఖర రెడ్డి బిడ్డే కదా ఈ అమ్మాయి కూడా. అవును. మరి ఆ అమ్మాయిని కూడా ఎంత అత్యంత నీచాతి నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. అంటే నువ్వు ఎంతగా దిగజారిపోయినటువంటి ప్రపంచానికి, ప్రజలకి తెలిసిపోతుంది. అవును. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు మోకం చాలా బాగుంది, 6 అడుగులు ఆజానుబాహుడని ప్రేమించట్లేదని ఎవడున్నాయి. అవును. రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి వదిలేసి వెళ్ళిపోడరా బాబు మన నెత్తి మీద అనుకుని మరి ఇస్తున్నారు. అవును. మరి అదే ప్రేమ షర్మిల మీద కూడా ఉంటుంది వాళ్ళకి. అవును.
మరి ఆ అమ్మాయిని అలా తిట్టుతుంటే వాళ్ళ మనసు మూలగదా నీకు డిజాస్టరా, నువ్వు అడ్రస్ లేకుండా పోతావు ఎలక్షన్లో రేపొద్దున్న. అవును. వాళ్ళు అడిగిందంటే తప్పే ఉంది. ఇంకో ఇది వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేస్తున్న దానికి స్పష్టంగా తెలిసిపోతుంది. అవును. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దానికి స్పందిస్తారు. అవును. కడపలో అవినాష్ రెడ్డి ఓటమి ఖాయం, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా ఖాయమే. అది జరగకపోతే మనం అనుమానించాల్సింది ఎవరిననుకుంటున్నారో, కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల్ని, పులివెందుల ప్రజలను అనుమానించాలి. వాళ్ళు దూరంగా ఉండాలి. అవును. ఎందుకంటే ఇలాంటి అరాచకాన్ని, అవినీతిని, దుర్మార్గాన్ని, సపోర్ట్ దుశ్చర్యలు చేసే వాళ్ళని, క్రూరంగా ఉండే వాళ్ళని, క్రూరమైన హత్యలు చేయించిన వాళ్ళని, చేసిన వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారంటే అవును వాళ్ళకి మిగతా సమాజం దూరంగా ఉండాలి. ఇందాక మీరు అంటూ కర్మ సిద్ధాంతం అంటే నాకు గుర్తొచ్చింది సార్. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడిన ప్రతి క్యాండిడేట్కి వాళ్ళ తల్లి, చెల్లి, అన్న వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారు, ఓటేయమని అడుగుతున్నారు. కానీ జగన్కి అయితే వాళ్ళ చెల్లెళ్ళే ఓటేయొద్దురా బాబు అంటూ ప్రచారం చేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబం వచ్చి చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు వేయించి, రప్పలు వేయించి వాళ్ళని ట్రోలింగ్ చేస్తున్నారు. అవును. అతను కుటుంబాన్ని ప్రేమిస్తాడు, కుటుంబం అతను ప్రేమిస్తుంది. అవును. కుటుంబం అతన్ని తన గుండెలో పెట్టుకుంది కాబట్టి అతని కోసం వస్తున్నారు వాళ్ళు. అవును. పైగా నువ్వేం చేసావు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో టచ్ చేసావు నువ్వు. అతను మందు పాత్రలు అటు నువ్వు కాలు ఎట్టు అందు మీద, నువ్వు కాలు అందు మీద ఉంచాలేవు, తీయలేవు. అవును. అవునా కదా? అంతే. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అది ప్రమాదకరంగా ఉంటుంది. నీ వెనకాల ఎవరున్నారు, నీ సొంత జైలు దూరంగా ఉంది, నీ తల్లి దూరంగా పారిపోయింది, వాళ్ళంతా చెప్తున్నారు ఓటేయవద్దు అని. నీ చిన్నాన్న కూతురు రోజు నేను దూదేగినట్టు ఎగేస్తున్నారు, నీకు ఓటైతే డైరెక్ట్గా చెప్తున్నారు. మాకేం న్యాయం చేయలేని వాడు మీకేం చేస్తారా బాబు, చూసుకుంటారా బాబు అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అరుంధతి సినిమాలో ఆ దెయ్యాల కొంపలోకి వెళ్తారు మొగుడి పిల్లలు ఇద్దరు. వెళ్తున్నప్పుడు ఒకడు వచ్చి చెప్తాడు అందంగా, ఊరు వెళ్ళకండ్రా బాబు, అదంతా బిల్డింగ్ కట్ట కాదు, అలా కనపడుతుంది, అదంతా దెయ్యాల కొంపది, దాని నిండా దెయ్యాలు ఉండి వెళ్ళకండ్రా బాబు అని చెప్తాడు. వెనకుండా వెళ్తారు. వెళ్తే ఏమైంది, పశుపతిగడి తగిలేడు వాళ్ళకి. అవునే కదా? అలాగే ఉంటుంది. చెప్తే వినాలా, వినదగుని ఎవరో చెప్పినా. భోగాలను దాపించింది గత ఎన్నికలు చంద్రబాబు గారు అందంగా చెప్పాడు వీళ్ళకి. ఓరు బాబు వాడు గెలిచాడంటే అమరావతి ఉండదు, పోలవరం ఉండదు, సర్వనాశనం అయిపోతాం, అభివృద్ధి ఉండదు, రాష్ట్రం అప్పుల పాలు అగాధంలోకి వెళ్ళిపోతుంది, వీడు దొంగోడు ఇలా చేస్తాడు అని చెప్పాడు అందంగా. తల వంచి ఒంగుని శిరస్సు వంచి చెప్పాడు. భోగాలము దాపరించినప్పుడు ఆప్తవాక్యమును అరుంధతిని దీప నిర్వాణ గంధమును వినరు కనరు మూర్ఖనరు అంటారు. అంటే ఓరు బాబు అలాగే అక్కడ పాములు ఉన్నాయంటే వినాలా, వినకుండా వెళ్తే పాములు కడితే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆప్తవాక్యం అంటే మిత్రుడు చెప్తాడు మంచి మాట, వినాలా. అలాగే అరుంధతిని, నీ పుణ్యం వస్తుందిరా బాబు, అరుంధతిని చూడరా బాబు అని చెప్తారు. ఆ చూడకపోతే నీకు పాపం వస్తుంది. దీప నిర్వాణ గంధం అంటే ఏంటంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో మేలు రకపు పత్తితోటి చేసిన ఒత్తుల్ని అందులో నానబెట్టి దీపారాధన చేసిన తర్వాత, దీపారాధన కొండెక్కిన తర్వాత వచ్చే మసి నుసి దీప నిర్వాణ గంధం అంటారు. దాన్ని ఒంటికి ధరిస్తే ఆరోగ్యం. ఇప్పుడు ఓటర్ల పాలిట పశుపతినా జగన్? అతను పశుపతో లేదో మీరు ఆలోచించుకోవాలి, నాన్నడితో చెప్పేది ఎందుకు, మీరు ఆలోచించుకోవాలి. అప్పుడు అతన్నే జైల్లోకి వెళ్ళిపోయాడు, అతను ఎస్టాబ్లిష్ అయిపోయాడు, 16 ఏళ్ళు జైలు చేశాడు, అతను అవినీతి పని చేశాడు. అప్పుడు సుశీలా రా అంటాడు పశుపతి. ఆడు వెళ్ళి పిచ్చోళ్ళగా దమ్మకుండా సమాధి బదలు కొట్టి బయట తీసుకొస్తే ఏమైంది, పట్టేసుకున్నాడు అందరిని. అలాగే ఇతన్ని నాకు ఓటేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలాడు. బతిమాలితే వీళ్ళు అందరూ వేసారు, తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే 5 ఏళ్ళు చూసి అనుభవించారు కదా.